ఫ్రెండ్స్ కరోనాతో 21 ఏళ్ల వ్యక్తి కనుమూత. ఈ విషయాలను తెలియాలంటేగా వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గాని లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ కరోనా వేవ్ అప్డేట్ ఎలా ఉందంటే గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాష్ట్రంలోని కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతుంది. ముంబై, పూణే, థానే వంటి నగరాల్లో రోగుల సంఖ్య రెట్టింపు అవుతుంది. అయితే థానే జిల్లాలో 21 ఏళ్ల యువకుడు కరోనాతో మరణించాడు. దీనిని అనుసరించి ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరుతోంది. సమాచారం ప్రకారం థానేలోని 21 ఏళ్ల యువకుడు కరోనాకు మొదటి బాధితుడయ్యాడు. గత కొన్ని రోజులుగా ఇక్కడ కల్వా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో 21 ఏళ్ల వ్యక్తి కోవిడ్ చికిత్స పొందుతున్నాడు. అయితే చికిత్స విఫలమై ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. ఆ యువకుడిని మే 22న చికిత్స కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే పరీక్ష తర్వాత అతనికి కోవిడ్ సోకినట్లు నిన్న తెలిసింది. దురదృష్టవశాత్తు ఆయన ఈ ఉదయం 6 గంటలకు చికిత్స పొందుతూ మరణించారు. అయితే ముంబైలో కరోనా ప్రస్తుతం వేగంగా పెరుగుతోంది. మే 23న రాష్ట్రంలో 45 కొత్త కేసులు కనుగొనబడ్డాయి. ముంబైలో మాత్రమే 35 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ముంబైలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 185కి చేరుకుంది. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నా. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.